హలో అండి, అందరికీ నమస్తే. మొన్న జరిగిన హోలీ రోజు మా అపార్ట్మెంట్‌కి లోకేష్ గారు వచ్చారండి. అమరావతి, తాడేపల్లి, మంగళగిరి ఆయన ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నారన్నది మాతో అందరితో షేర్ చేసుకున్నారండి. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. మరి మేము అడిగిన ప్రశ్నలేంటి, ఆయన ఇచ్చిన సమాధానాలేంటి అన్నవి క్లారిటీగా చూసేయండి. కానీ ఒక్క అవకాశం మన మాయలో పడిపోయాం. ఆ ఒక్క అవకాశం మాయలో పడి మనందరం మోసపోయాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు. ఫస్ట్ డెసిషన్ 3 రాజధానులు, 3 ముక్కలు ఆటలాడారు. అటు కర్నూలుని అభివృద్ధి చేయలేదు, విశాఖపట్నం అభివృద్ధి చేయలేదు, అమరావతిని నాశనం చేశారు. అది మొదటి. దాని తర్వాత పీపీఏ రద్దు చేశారు. ₹2.50 వచ్చే కరెంట్ పీపీఏ రద్దు చేసి వీళ్ళు మార్కెట్లో ₹10 కొనేస్తారు కరెంట్. ఆ భారం మన పైన ఉంటారు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి. ఎయిమ్స్ కి కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. వాటర్ కనెక్షన్. అందుకే సూపర్ స్పెషాలిటీస్ ఇంకా మొదలవుతారు. కేంద్రం నుంచి రావాల్సిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే చంద్రశేఖర్ గారు ఎప్పుడైతే మీకు చెప్పారో అవన్నిటికి కావాల్సిన భూములు కూడా సరిగ్గా కేటాయించారు. సెంట్రల్ నుంచి రావాల్సిన ప్రోగ్రామ్స్ కి మ్యాచింగ్ గ్రాంట్ మన ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దీనివల్ల మనం తీవ్రంగా నష్టపోతాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింది. నేను చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి వాళ్ళందరూ ఒకటే అంటారు, నువ్వు ఏమన్నా అడుగు చేస్తావు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నేను పెట్టుబడి పెట్టాను. మా భారత్ బయోటెక్ అందరు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల్లో వ్యాక్సిన్ కనిపెట్టారు కోవిడ్. ఇండియా ఒక దేశం, దాంట్లో ఒకే ఒక కంపెనీ కనిపెట్టింది భారత్ బయోటెక్. దాన్ని కూడా వ్యాక్సిన్ కూడా కులం ముద్ర మోపింది వ్యాక్సిన్. ఇంకా అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకూడదని వాళ్ళు ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు తెలుసు మీకు? ఒరిస్సా. 1200 కోట్ల రూపాయలు భారత్ బయోటెక్ ఒరిస్సాలో పెట్టుబడి పెట్టింది. ఎప్పుడు ఊహించామా మనం ఒరిస్సాతో పోటీ పడతాం? ఒరిస్సాకి వెళ్ళిపోయారు. ఇట్లా విశాఖపట్నానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిస్తారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు. ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నాడు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు, 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? చూడండి ఎట్లా తయారయ్యారు. సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మటుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తారు. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆలయ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆలయ రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్ళేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిపించారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క డ్రైనేజ్. ఈ రోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతంగా చేసింది. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేదు, డ్రైనేజ్ లేదు, అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్ళి పంట కాలంలోకి వెళ్తున్నాం. రైతులకి మనకి గొడవలు. రైతులు కూడా వచ్చి నన్ను కలిశారు. సో వాళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాన్
పెడతాం. వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీస్తున్నాం, మీకు హామీస్తున్నాను. రెండవది తాగండి నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. దానిలో మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ప్రభుత్వాలు కూడా ఆపేశారు. ఆనాడు మున్సిపాలిటీలో వారి మెజారిటీ అమలు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మూడోది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజులు ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను, 5350 ఓట్లతో ఓడిపోయాను. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ రెండో రోజు నుంచి పనులు చేస్తాం మొదలు పెట్టాను. ఇక్కడ మీకు తెలుసో తెలీదో మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తుంది. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు అయితే చికిత్స ఉచితంగా ఇస్తున్నారు, మందులు కూడా ఇస్తున్నారు. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానిపిస్తుంది. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తుంది. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి, ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం. చేనేత సోదరులకి వీవర్సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్టులు ఇస్తున్నాం. మంగళూరుకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం అభివృద్ధి చేయగలిగామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి రోడ్లో ఒక్కసారి ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము ధూళి చౌంట మీకు అవసరమా? ఇండైరెక్ట్ ఎన్నికలన్నీ మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు, నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను, నాకున్న ఆలోచనలన్నీ నేను అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగారు చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5350 ఓట్లతో ఓడిపోయారు. దాని పక్కన ఒక 0 పెట్టండి, అంటే 53,500 ఓట్లతో నన్ను గెలిపించాలని, మళ్ళీ అన్నగారు గెలిపించాలని సభాముఖంగా అందరూ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు, అదందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నాం, 1 గంట ఆలస్యమైన లైన్లో ఉంచాం. వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది మీరు సీరియస్ గా తీసుకొని మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు ఇబ్బంది పెడతారు, నాకు తెలుసు, గొడవలు సృష్టిస్తారు, నాకు తెలుసు. 2019 కూడా చేశారు. ఆ ట్రాప్ మనం పడకూడదు. సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్తాం, లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలా మీరు చూసుకోండి.
మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఫస్ట్ ఆర్డర్ 4th ప్రింట్ ఇది నేను చెప్తాను కాదు, ఆయనే చెప్తున్నాడు. ఎట్లా చెప్పాడు చెప్తాను. ఎఫిడవిట్ లో రాశాడు ఆయన పైన ఎన్ని 420 కేసులు ఉన్నాయి. ఆయన ఎఫిడవిట్ లో చూడండి, హాస్టల్ ఆయన అసలే అతి ధనిక సీఎం ఆయన, కానీ హాస్టల్ కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి. అంతేకాదు 420 సొంత బాబాయిని లేపేసి నిన్న మాపైన వేశాడు. 5 సంవత్సరాల తర్వాత వాస్తవం బయటకు వచ్చింది. దయచేసి ఇది పరిగణలో తీసుకోండి. ప్రతి వ్యక్తి ఓటేయాలా, చివరి ఓటు పడే వరకు కష్టపడాలి. అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్ లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి. చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి. అందరిలో చైతన్యం తీసుకురండి. 50 రోజులు, రోజుకి 10 ఫోన్లు చేస్తే 500 ఫోన్లు చేయొచ్చు. అంటే 500 కుటుంబాలు మీరు ప్రభావితం చేయగలుగుతారు. సో ప్రతిరోజు 10 మందికి ఫోన్ చేయండి. దయచేసి చైతన్యం తీసుకురండి అని సభాముగా తెలుపుకుంటూ ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం. సో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినా నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకెత్తండి, నేను నుంచండి, మన కుర్రోడు వచ్చి మైక్ ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్కారం. ఈ తాడేపల్లిని రాబోయే ఫ్యూచర్ లో ఒక ఐటీ హబ్ గా మార్చే అవకాశం ఉందా? ఎందుకంటే నేను చూస్తానో లేదో తెలియదు, కానీ నా తర్వాత తరం తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. అన్నగారు ఐటీ సెంటర్ గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. నో సెకండ్. కారణం ఏంటంటే సోషల్ ఎకో సిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. బట్ అదే విధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతంలో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరిక. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2,000 మంది అక్కడ ఈ రోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్కిల్ ఐటీ జాబ్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీసీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు. ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సిన మంగళగిరి. అలా మంగళగిరిని సెంటర్ పాయింట్ క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్స్, పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఒక్క దాని మీద దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసేందుకు మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అది. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కార్లు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రత్యేక మన నియోజకవర్గానికి వచ్చి గల ఈ స్వర్ణకారులు గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ 10,000 సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను డాక్టర్ రాజేష్ సార్. సార్ నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే సార్, బేసికలీ ఈసారి మీరు డెఫినెట్లీ 50,000 మోర్ దాన్ 50,000 ప్లస్తో గెలుస్తున్నారు. కానీ కంటిన్యూస్గా మీరు మంగళగిరి నుంచే పోటీ చేస్తారు. తర్వాత అయినా డెఫినెట్లీ ఈసారి గెలుస్తారు. మళ్ళీ మీరు మా మంగళగిరి వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఏంటి? మా టికెట్ విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మా పనితీరు బాగుంటే ఇస్తారు, పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు. సో
ఆయన మొహమాటాలు ఏమి ఉండదు. ఈసారి చూస్తే కూడా టికెట్ల విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. పనిచేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు. అమ్మా ఇక్కడ మీకు బాబు గారి దగ్గర ఐగేఎస్ కాల్స్ వచ్చి ఉంటాయి. వచ్చినా తల్లి వచ్చిన చేతులు పెట్టుకున్నాను, నాకే ఐడియా ఉంది. థ్యాంక్ యూ. బాబు గారు ఐవీఎస్ ఫోన్ కాల్ చేసి లోకేష్ కి అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు. ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు. ఆల్రెడీ అక్షంతలు పెడదాం. సో బాబు గారు ఆల్వేస్ టెస్ట్. సో పని చేసి ప్రజలు మెప్పు పొందే డెఫినెట్లీ విల్ కంటిన్యూ. బట్ దట్ ఈస్ అ డెసిషన్ లెఫ్ట్ టు మై లీడర్. ఐ కెనాట్ కమిట్ ఆన్. అరే 5 సంవత్సరాలు నేను పూర్తి చేశాను. నేను పూర్తి చేస్తాను, పూర్తి చేస్తాను. బికాస్ ఐ వాంట్ ఫినిష్. 5 years is good enough of time to develop. సో ట్రాక్ లో పెడితే సెట్ అయిపోతే నేను కీప్ గ్రోయింగ్. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు. ట్రాక్ లో పెడితే సో ఇప్పుడు ఎవరైనా ఆపాలని కూడా ఆగదు, హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది. సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు, అవునా? వారు కోరుకుంటే సరే, ఆయన మోడెస్ట్ హంబుల్ కాబట్టి బాబు గారు అని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆయన కోరుకుంటే అత్యంత సేఫ్ సీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఎంత కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంట్లో కూర్చున్న కార్యకర్తలు వెళ్ళి గెలిపించుకొని వచ్చేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే ఈ ప్రాంతంలో ఇంత డెవలప్ చేసినప్పుడు మీరందరూ వారిని నమ్మకంతో గెలిపించుకుంటారని చేశారు, పోటీ చేశారు. సరే, ఏదో బై మిస్టేక్ ఏదైనా కానీ కారణాలు ఏమన్నా కానీ తప్పు జరిగింది. నెక్స్ట్ ఆయన ఇప్పుడు మీరు చూసారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఒక కసితోటి వర్క్ చేస్తా ఉన్నాడు. వారు చేయబోయేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మీ ఊపిరి ఉన్నంత వరకు, ఆయన శ్వాస ఉన్నంత వరకు మీ ఇద్దరి బంధం ఇదే విధంగా పెనవేసుకుంటుంది. ఇక్కడి నుంచి ఆయన వెళ్ళారు. కాబట్టి ఆయన మోడెస్ట్గా చెప్పాలి కాబట్టి అలా చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళరు. మీరే కోరుకుంటారు, మీరే రోడ్లు కట్టడం కూడా ఆయన ఎక్కడికి గెలిపించుకుంటారు నెక్స్ట్ టైం నుంచి. థ్యాంక్ యూ. Thank you so much for giving me this mic. My name is Mallika. I'm a Japanese bilingual working in Capgemini, Hyderabad. And actually, sir, I'm thankful to CBN sir because in my office we will call him CBN sir only. And even my son also studied in IIIT Hyderabad. It's really great, and thank you so much for CBN sir. And only my request is, I'm working as a Japanese bilingual, and I got an opportunity to work in Hyderabad as a Japanese bilingual. And last time in 2016, I think, I came to Vijayawada to attend one Japanese conference. After that, I thought that definitely we will get a chance to work as a Japanese bilingual in Andhra Pradesh. But after that, Japanese companies రాలేదు. Please, ఈసారి మనకు Japanese companies ఇస్తే we'll get lot of opportunities to work here as a bilingual. I worked in automobile field, and also now I'm working in software field as a manual tester, and my basic is Japanese bilingual only. I'm an interpreter and translator also, and that's why please try to get. I went to Hiroshima. Hiroshima ఎలా ఉంది అంటే 60-70 years back అక్కడ అసలు మనకి ఏంటంటే ఆ బాంబు పడిన ఇవి కూడా లేవు. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. ఈవెన్ వీఆర్ సేయింగ్ దట్ ఇన్ ద హైదరాబాద్ ఇక్కడ కూడా మనకు జపాన్ లాగా డెవలప్మెంట్ కావాలి. జపాన్ కంపెనీస్ వస్తే we'll get lot of opportunities. That is my sincere request to you. Please try to get so many companies, sir. If you look at one of the major promises to create 20 lakh jobs, first promise of Indian government in Andhra Pradesh is to create 20 lakh jobs. So that is our agenda. Now Japanese investors, we need to create an ecosystem for them.
దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రిటికల్ ఫర్ అస్. సో ఆ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసాక మనందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రై చేసాం, we were not successful. Our first attempt was not successful, but definitely we are going to work on it. Thank you. నమస్తే సార్. సార్ ఇక్కడ కన్సర్న్ లేకుండా ఒక గేట్ అంటే పాసిబిలిటీ ఉంటే గేట్ ఉంటే మనకి రివర్ బ్రీజ్ అనేది కూల్నెస్ వస్తుంది సార్ విజయవాడ సిటీకి. అదేమన్నా పాసిబిలిటీ ఉంటుందా? బ్యారేజ్ ఉంది. నీళ్ళు స్టోరేజ్ అయ్యి అనుకోండి అక్కడంతా కూల్ అవుతుంది విజయవాడ. రివర్ ఉంది, వాటర్ లేదు సార్. అంటే పైన ప్రకాశం బ్యారేజ్ వల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. కింద ఒక బ్యారేజ్ పెట్టారనుకోండి, అవును. అప్పుడు నీళ్లు స్ట్రక్ అయ్యి నీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల కూల్ గా అవుతుంది విజయవాడ మొత్తం. లేదు. విజయవాడ కాస్త కూల్ వాడ అవుతుంది. అది అవుతుంది, లేజవాడ కూల్ కూడా అవుతుంది. కానీ మనం ఏంటంటే బాబు గారు అప్పుడు ఆలోచించారు, బ్యారేజ్ అంటే చాలా ఖరీదు అవుతుంది. 3-4 వేల కోట్ల రూపాయలు, అదే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికైనా చెక్ డ్యామ్స్ లాగా క్రియేట్ చేస్తే బెటర్ అనేది. అంటే ఎక్కువ నీరు కాకుండా 3-4 అడుగులు నీరు ఉండేది. ఇదే కాకుండా మన కెనాల్స్ ఉన్నాయి లోపల, అవి కూడా చెక్ డ్యామ్స్ క్రియేట్ చేస్తే కొంచెం వాటర్ స్టోర్ అవుతాయి, కొంచెం టూరిజం కానీ అన్ని క్రియేట్ చేయొచ్చు, దానివల్ల ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో మేము ఉన్నాం. అది విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. లేజ్ వాడ పట్టుకొని కూల్ వాడ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 2 ప్రశ్నలు. ఫస్ట్, ఏదైనా ఒక స్టేట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే సేఫ్టీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంపవర్ చేయడం, మోడర్నైజ్ చేయడం అనేది చాలా వైటల్. సో ఇఫ్ యు ఆర్ ఎలెక్టెడ్ టు పవర్, what is your roadmap for empowering the said police department? And my second question, sir, as an ex-serviceman, ఇక్కడ చాలా మంది ex-servicemen per year చాలా మంది సర్వీస్ నుండి బయటకు వస్తున్నారు. And they form a huge human capital, powerful human capital, sir. ఎందుకంటే years and years of training and military experience, sir, that has to count for something. So, for example, in states like Rajasthan and Uttar Pradesh, after ex-servicemen, particularly retired officers like me, they are being offered 10% of reservation in jobs such as Group 1 PSCs, in the Andhra Pradesh police, in the UP police services or Rajasthan police services. And police department lo easy ga integrate అయిపోతాం. So, కానీ మన స్టేట్ లో అటువంటి ప్రొవిజన్ అనేది ప్రెసెంట్ గా లేదు. సో దానివల్ల ex-servicemen యొక్క పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఆంటర్ప్రెన్యూరియల్ ఛాన్సెస్ దొరకట్లేదు. సో ex-servicemen రిహాబిలిటేషన్ కోసం మీ మైండ్ లో ఉన్న రోడ్ మ్యాప్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. Thank you. No, first, if you look at it, modernization of police was an agenda of TDP. In terms of vehicles, equipment, CCTV cameras was a big thrust. And then we should not invisible policing jaragali. We should be integrated into the ecosystem and Alochanto. We have started a lot of projects that got derailed by this government. In fact, Andhra Pradesh has become the hub of Ganjai. Ekkadikella Ganjai vipritam dorugutundi. Oka taram mottam nasanam chestundi ప్రభుత్వం. So definitely we have to also complete police recruitment, strengthening of our state forces and modernizing. That is one agenda. As far as ex-servicemen, we want to create a corporation, so that we create a body of board. Under an already culture, we want to also hear them out, understand from other states what best we can do. North India, there are a lot more people serving in armed forces than South. And in South, Andhra is historically been far lesser. In fact, Kerala has a lot more servicemen than Andhra. I'm aware of that issue. So therefore, based on the number of officers who have retired, based on that, with regards to reservation and all that, we can subsequently have a discussion post the election and take it up. Yeah. But corporation is something that we have already committed for the welfare of the ex-servicemen. And man pratyeka Rashtra Vibhajana jarigina tarvata we don't have a military hospital in Andhra Pradesh, and it's a major issue. So that is something MP Garu will work very hard towards bringing to Andhra Pradesh. Thank you. నమస్తే అండి, నేను బొప్పన రివర్సైడ్ అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ కమింగ్ ఎలక్షన్స్ సార్.
మీరు ఇందాక చెప్పినట్టుగా మా ప్రాంతం వారి అందరికీ కూడా డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై గురించి చెప్తాను. వీ వాంట్ టు టేక్ ఏ ప్రామిస్ ఫ్రమ్ యూ సార్. ఎందుకంటే మీరు డెఫినెట్గా ఒకసారి ప్రామిస్ చేశారు అంటే వీ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ దట్ మా ఏరియాకి డ్రైనేజ్ అండ్ గుడ్ వాటర్ సప్లై వస్తుందని అనుకుంటున్నాను. మీ నోట వెంట విందాం అనుకుంటున్నాం సార్. వీ ప్రామిస్ దట్ ఐ విల్ ప్రామిస్ ద డ్రైనేజ్ సిస్టమ్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ వాటర్ సప్లై ఇస్తామని. మీరు నోటంలో వచ్చింది అంటే మేము అది అనుకుంటున్నాం సార్, గ్యారంటీగా జరుగుతుంది అనేసి వి హోప్ దట్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఒక రిక్వెస్ట్ సార్, ఈ ప్రాంతంలో తాడేపల్లి ప్రాంతం అంతట్లో కూడాను అందరికీ కూడాను విజయవాడతో కనెక్షన్ సార్. విజయవాడ వెళ్తూ వస్తూ ఉంటాం జాబ్స్ గురించి, దాని గురించి నిత్యం మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఏంటంటే సార్, మన కనకదుర్గ అమ్మవారి వారధి ఎప్పుడో మీ తాతగారి టైంలో ఆయన ప్లాన్ చేసి 4 చేసింది, ఇప్పుడు చాలా చిన్నది అయిపోయింది సార్. మాకు అట్లీస్ట్ ఇంత ఖర్చు పెట్టి మనం వారధి కట్టబ, నేను సివిల్ ఇంజనీర్ సార్, నాకు తెలిసి చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఒక కాస్వే కానీ చేసుకునేది. ఎందుకంటే కృష్ణా నదిలో మనకు వాటర్ సుమారు 12 నెలల్లో 9 నెలలు ఉండదు సార్, 3 నెలలు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ 9 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు సార్. ఎందుకంటే మన వారధి మీద మీరు చూస్తున్నట్టు మేము నిత్యం ఫేస్ చేస్తాం సార్. ఒక వెహికల్ ఆగిపోయింది అని అంటే అట్లీస్ట్ మినిమం ½ an hour పాటు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కష్టం ఉంటుంది. మీరు అనుకుంటే పెద్ద ఖర్చు అయిన విషయం కాదు సార్. కాస్వే అనేది ఉన్న రోడ్ వేస్తారు, చిన్న పైప్స్ వేసేసి మనం కాస్వే కానీ చేసుకున్నట్లయితే 2 పక్కన మనకి యాక్సెస్ స్పేస్ ఉంది సార్. మీలాంటి వాళ్ళకి మైండ్ లో ఆలోచన కానీ వస్తే డెఫినెట్ గా జరుగుతుంది అనుకున్నాను సార్. మా తాడేపల్లి ప్రాంతం అసలు అందరికీ కూడాను అది చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ తాడేపల్లి బాటిల్ లైన్ సార్. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చి ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువపోతాం, టైంకి డ్యూటీ గడలేకపోతాం అనే ఇబ్బంది ఫేస్ చేసే ఫ్యూచర్ కనబడుతుంది మాకు. అలాగే కాస్వే గా ఉన్నట్లయితే యాక్సెసిబిలిటీ ఉంటే చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి ఉంటారు, అందరూ డెవలప్ అవుతాం అనుకున్నాను సార్. నేను అహ్మదాబాద్ లో పనిచేయడం జరిగింది సార్. అహ్మదాబాద్ ఇస్ ఆల్సో ఏ సిటీ లైక్ దిస్. విజయవాడ మధ్య నుంచి సాబర్మతి నది వెళ్తూ ఉంటుంది సార్. ఎవ్రీ 200 meters కి ఒక వంతెన ఉంటుంది సార్. ఎవ్రీ 200 meters కి సాబర్మతి క్రాస్. సాబర్మతి ఇస్ నాట్ స్మాలర్, వెరీ స్మాల్. కానీ మీ హృదయం మీ ఆలోచన, బాబు గారి ఆలోచన, మీ హృదయం, మీ పవర్ ఎక్కువ కాబట్టి మా కృష్ణానది కూడా అలా చేసి ట్విన్ సిటీస్ లాగా చేసి మమ్మల్ని కూడా డెవలప్ చేస్తారని అనుకున్నాను. భూగర్భ డ్రైనేజ్ విషయం, ఈటీపీ ప్లాంట్ విషయం లీవ్ ఇట్ వాస్ దట్ స్టేట్ సబ్జెక్ట్ విల్ డెఫినెట్లీ డూ. మీరు అడిగిన కనెక్టివిటీ పెంచితే బాగుంటుంది, ఐ అగ్రీ విత్. అంటే అక్కడతో పోలిస్తే అంటే రివర్ చాలా వెడల్పు తక్కువ, చాలా తక్కువ ప్రైస్ అని మూసీలా ఉంటుంది, నారో రిలేటివ్లీ నారో. కృష్ణమ్మ ఇస్ వెరీ చాలా వైడ్, డెప్త్ ఎక్కువ ఉండదు కానీ విత్ ఎక్కువ ఉండదు. సో అందుకే గతంలో ఇంకో బ్యారేజ్ కట్టాలనుకున్నప్పుడు ఆ బడ్జెట్ చూసి మీ పోస్ట్ పోన్ అదర్ ప్రయారిటీ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. సో విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. ఆ కాస్వే మీరు అన్నారు అది ఎంత అవుతుందంటే నాకు ఐడియా లేదు. సో తెలియకుండా నేను కమిట్ అవుతే మళ్ళీ నన్ను అడుగుతారు మీరు ఇప్పుడే చెప్పారండి. సో లెట్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ ఐ కమ్ బ్యాక్. బట్ ఐ టేక్ యువర్ మెసేజ్ నౌట్ అండ్ క్లియర్ దట్ కనెక్టివిటీ పెంచాలి విజయవాడ. ఇట్స్ నౌట్. థ్యాంక్ యూ. లోకేష్ గారికి, సజ్జన్ శేఖర్ గారికి నమస్కారం అండి. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండ్ మదర్స్ ఎస్పెషల్లీ ప్రశ్న అంటే ఏంటంటే నా 2 పిల్లలు US లో ఉన్నారండి. బాబు రీసెంట్ గా వచ్చాడు, వచ్చి ఇదంతా తిరిగి వెళ్ళాడు. నేను అమ్మాయి కంటే ఏం చేయాలి? ప్లస్ హైదరాబాద్ లో అయితే ఏమన్నా నేను మళ్ళీ వచ్చి సెటిల్ అయితే అక్కడేమన్నా బాగుంటుందేమో, ఇక్కడ నాకు ఫ్యూచర్ కనపడట్లేదు. నాకు అమ్మాయి అంత మొత్తం తిరిగాడు. సో ప్రతి పేరెంట్ ఏమనిపిస్తుంది, ఎక్కడో కాదు మన దగ్గర ఉంటే బాగుంటుంది పిల్లలని. ఏదన్నా ఎక్కడికైనా మన ఫంక్షన్కి వెళ్ళినా అందరూ అబౌవ్ 40 అబౌవ్ 50 సంబంధించిన యూత్ కనపడట్లేదు మన ఏరియాలో. సో ఎక్కడైతే యువత ఉంటుందో అక్కడే గ్రోత్ ఉంటుంది. సో ఇలా వచ్చే యూత్ కి అంటే రాబోయే తరానికి మీ వైపు నుంచి ఏం ప్రామిస్? డబుల్ ఇంజిన్ ఇస్ అ ప్రామిస్. అమ్మా ఒకటే నేను కోరేది, కనీసం 10 సంవత్సరాలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అవసరం. మినిమం 10 years. అంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో మనం పెట్టాం. పెద్దలు ఉన్నారు 5 years is short time to complete all. మినిమం 10 years ఉండాలి. లేదా కరెక్ట్ గా సెట్ అయ్యే టైంకి మళ్ళీ మనం ప్రభుత్వాలు మార్చుకుంటే మొదటికి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతాం తప్ప
సంపదను ఎట్లా సృష్టించాలి, ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా క్రియేట్ చేయాలి ఆలోచన లేదు. అప్పు చేయాలి, బటన్ నొక్కాలి, అప్పు చేయాలి, బటన్ నొక్కాలి, అదే తెలుసు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఈ రోజు ఆ అప్పంతా మన నెత్తి మీద పడింది. అందుకే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాం. We are becoming one of the more very expensive states to live. So economic activity improve చేయాలి, sustained governance వస్తేనే minimum 10 years ఒకే ఒక ప్రభుత్వం కంటిన్యూగా వస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఒక ట్రాక్ పడుతుంది, ఆటోమేటిక్ గా పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎకో సిస్టమ్ మొత్తం క్రియేట్ అవుతుంది. కేస్ ఇన్ పాయింట్ విల్ ఫినిష్ అమరావతి అండ్ రాజధాని విల్ ఆటోమేటిక్లీ క్రియేట్ జాబ్స్. సో మన ఆలోచన ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సో వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వీ హ్యావ్ అ సెపరేట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ కర్నూలు, చిత్తూరు, ఇతర ప్రాంతాలకి. అదేవిధంగా అమరావతి విల్ బి అవర్ క్యాపిటల్. సో ఆటోమేటిక్ గా ఎకనామిక్ యాక్టివిటీ వన్స్ అమరావతి పనులన్నీ ప్రారంభం అవుతాయి. అది ప్రారంభం అయిన వెంటనే ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ విల్ బి డెఫినెట్లీ మోడర్న్ సిటీ అండ్ ఇట్ విల్ బి అ మోడల్ సిటీ ఫర్ ద ఎంటైర్ నేషన్. భారతదేశంలో కొత్త సిటీలు కట్టాలంటే అందరూ అమరావతి వైపు చూసే విధంగా నేను కట్టే బాధ్యత తీసుకుంటాను. ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఒక మోడల్. కంపెనీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ప్రభుత్వాలే మారిపోయినాయి. వెస్ట్ బెంగాల్ లో చూసాం, ఒక టాటా కోసం. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అలాంటిది ల్యాండ్ పూలింగ్ చేసి అద్భుతంగా మనం చేస్తాం. సో విధానం అది మన అక్కడ ఆగిపోయిన పనులని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నమస్కారం గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శంకర్ సిద్ధం అండి, లండన్ నుంచి వచ్చాను. సిద్ధం ఇంటి పేరు సార్, కానీ యుద్ధానికి అయితే మేము ఎప్పుడు సిద్ధం. సో యూకే జనసేన కన్వీనర్గా ఉన్నాను సార్. సో అలాగే కేవలం మన ప్రభుత్వం చేసే ఆ యుద్ధంలో సైనికుడిగా ఉండిపోవాలనే కోరికతో 2 రోజుల క్రితమే ఇండియా రావడం జరిగింది. ఎలక్షన్స్ వరకు మీ అందరితో పాటు తోడుగా ఉండి మా వంతు సాయం ఒక ఎన్ఆర్ఐగా నా రాష్ట్రాన్ని నేను ఇలా చూడాలని అసలు అనుకోలేదండి. అందుకనే అక్కడ కుటుంబాన్ని వదులుకునైనా సరే, పెట్టైనా సరే త్యాగం చేసి మీరు చేసే త్యాగాలతో. సో నాకు 2 విషయాలు ఉన్నాయి సార్, స్టేట్కి సంబంధించిన విషయాలు. ఒకటి ఎంటర్ప్రినర్స్, యంగ్ ఎంటర్ప్రినర్స్కి మన స్టేట్ ఆస్పెక్ట్స్లో మనం ఎటువంటి విధంగా వాళ్ళకి స్టెప్స్ని క్రియేట్ చేయబోతున్నాం. యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఒక 3 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ యాంగిల్లో మనం ఏదైనా ఒక మోడల్ క్రియేట్ చేసుకోగలిగితే ఐ థింక్ మీరు చెప్పిన వెల్త్ మోడల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక మీరు రాకముందు బ్రహ్మసాని గారు ఒక కన్వెన్షన్ సెంటర్ గురించి చెప్పారు సార్. మీరు చాలా నిజం సార్. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వస్తే కనీసం 5 సంవత్సరాల్లో 200-300 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య అండి, రెండోది ట్రాఫిక్ సమస్య సార్. అంటే ఎన్ఆర్ఐలుగా మేము న్యూస్ చూస్తున్నప్పుడు మాకు ఇంపార్టెంట్గా కనపడేది ఏంటంటే ఈ యాక్సిడెంట్స్, ఈ స్టేట్ మొత్తంలో జరిగే ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్. ఐ నో వీఆర్ వెరీ పాపులేటెడ్ కంట్రీ అండ్ స్టేట్, బట్ మాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ గురించి ఒక ఐడియా ఉంది. సో ఈ ఎలక్షన్లో మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ మీద గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో బూమింగ్ అవ్వబోతుంది. సో దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటే ఐ హోప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే ఇందులో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్అప్స్ అన్నారు కదా మీరు, డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను కానీ లోకేష్ గారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక డ్రైవ్ చేయబోతున్నాం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే అన్ని బయటకు చెప్పలేరు, కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ 1000-2000 మంది అవుతారు, వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యుఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి
అందులో నిజమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ ని 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అది జీడి ఆంజనేయులు గారు కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు వచ్చేదే కాదు ఈ ప్రాంతానికి. ఆయనకి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్ లోను కాలిఫోర్నియాలోనూ ఉండేది. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ఎఫర్ట్ చేసినప్పుడే ఇలాంటివి వస్తాయి. సెమీ కండక్టర్ కానీ ఇంకోటి కానీ అటువంటి ఎఫర్ట్, అటువంటి డ్రైవ్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాలాంటి వాళ్ళకు ఉంది. అది ఒక సెమీ కండక్టర్ ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు మేము ఉన్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళ ఇన్పుట్ కూడా తీసుకొని డెఫినెట్ గా ఎన్ని చేయాలో అది చేస్తాం. థ్యాంక్ యూ. జస్ట్ యాడ్ టు వాట్ చంద్రశేఖర్ చెప్పింది ఇప్పుడే, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఈ 3 to 5 lakh ఇన్వెస్ట్మెంట్స్ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ క్రియేట్ చేయాలంటే ఎకో సిస్టమ్ అవసరం. అండ్ ఐ కెనాట్ స్ట్రెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఎకో సిస్టమ్ ఎప్పుడు వస్తుందంటే ఒక థీమాటిక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. హైదరాబాద్ ఇస్ ఐటీ అంటే నౌ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఫార్మా వచ్చింది, జినోమ్ వ్యాలీ వచ్చింది. మన ముఖ్యమంత్రి దెబ్బకి ఎలక్ట్రానిక్స్ మొత్తం హైదరాబాద్ చెన్నైకి వెళ్ళింది. బట్ ఇమాజిన్ వీ డూ ఆల్ దట్ ఇన్ ఆంధ్ర. అండ్ ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్లీ జాబ్స్ గెట్ క్రియేటెడ్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవకాశం ఉంటుంది. ఉదాహరణ సార్, ప్రపంచంలో అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టీసీఎల్. టీసీఎల్ ని తిరుపతి తీసుకొచ్చారు. క్లోజ్ టు $300 million ఇన్వెస్ట్మెంట్, 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీరు ఇన్ఫాక్ట్ ప్లేన్ లో ల్యాండ్ అవుతుంటే డిపెండింగ్ జనరల్లీ కొండల మధ్య నుంచి వస్తాడు పైలట్, అటు నుంచి ల్యాండ్ అవుతాడు. లెఫ్ట్ సైడ్ కూర్చోండి, మీకు కంపడుతుంది. అసలు మీకు ఆశ్చర్యపోతారు ఇది తిరుపతినా అని. ఎయిర్పోర్ట్ అటు పక్కన ఉంటుంది. ఆ టీసీఎల్ తీసుకొచ్చేదానికి నేను చైనాకి వెళ్ళి వాళ్ళ చైర్మన్ గారితో ఒక డిన్నర్లో డీల్ క్లోజ్ చేశాను. తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో చెప్పండి, చేస్తాను. ఒక ఇష్యూ పైన వీ గాట్ స్టక్. కలెక్టర్ గారిని లేపి ఫోన్ చేసి అడుగుతున్నారు మనం చేయగలుగుతాం లేదంటే మీరు కమిట్ అవ్వండి సార్, రాష్ట్రానికి ఒక 15 కోట్ల వరకు అదనంగా అవుతుందంటే నేను ఎడ్యుకేట్ డెసిషన్ దన్నండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పాను డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే కంపెనీ తీసుకురావాలి. తర్వాత మేము మాకు ఒక అప్రూవల్ మెకానిజం ఉంది. అక్కడికి వచ్చినప్పుడు అది హెడెడ్ బై గౌరవ ముఖ్యమంత్రి. ఆ కంపెనీలో చెప్పాను ఆనాడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కంపెనీ తీసుకొచ్చింది. సో బాబు గారు నాకు ఓకే నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకోవాలి ఎడ్యుకేషన్ అలా పనిచేస్తుంది. టీసీఎల్ వల్ల ఈ రోజు దాదాపు దే ఆర్ సర్చింగ్ ఫర్ క్లోజ్ టు 100 మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్. కార్డ్బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మాన్యువల్స్, టీవీ మాన్యువల్ ఉంటుంది, మీరు నేను చదవగానే మాన్యువల్స్ ఉంటాయి, అది చేయాలి. ఇప్పుడు కేబులింగ్ ఉంది, కేబులింగ్ ని బయట చేసాక సెపరేట్ కేబుల్ ఉంటుంది. అది కేబుల్ ని ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టేదానికి ప్లాస్టిక్ కవర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, టీవీ పెట్టేదానికి థర్మోకోల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. All those jobs will go to micro entrepreneurs like you. So I am a firm believer of creating ecosystems. And the impact now means China lo chusa. So depth kala on Okoka Jilla was focused kala. For example, Kadapa Jilla, I want to make it the sporting destination of India. We have to create Olympic medalists coming out of Andhra from Kadapa Jilla. And Manalandra akadiki training cheyali. ఎకో సిస్టమ్ అంతా ఆల్రెడీ ఉన్నారు. నేను పాదయాత్రలో చూసాను స్టేడియంస్ దట్ విల్ క్రియేట్ మ్యాసివ్ ఎకో సిస్టమ్ అరౌండ్ 40. అట్లా ఒక్కొక్క జిల్లా ఉమ్మడి జిల్లా ఫోకస్ వెళ్ళాము. డిఫెన్స్ ఉంది ఇక్కడ, ఫార్మా ఉంది ఇక్కడ. ఇప్పుడు కాకినాడ సెల్స్ ఉంది. లీవింగ్ పాలిటిక్స్ అసైడ్, కాకినాడ సెల్స్ కెన్ క్రియేట్ 6 lakh జాబ్స్ ఇన్ పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్ సింగిల్ ఎజెండాలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. సింగిల్ సెల్స్. ఫార్మా వాళ్ళ సెల్స్ అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో చేసే అవకాశం ఆల్రెడీ ఎంపీ రాముతో కూడా మాట్లాడారు. శ్రీకాకుళం నేను శంకరరావు అక్కడ చేసినప్పుడు మాట్లాడాను. సో అట్లా వీ నీడ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ క్రియేట్ లాట్ ఆఫ్
ecosystems which will create micron. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బాలాజీ సార్. నమస్తే పెద్దసారి చంద్రశేఖర్ గారు, నమస్తే లోకేష్ గారు. నేను ఇప్పుడు 4 సార్లు నుంచి సార్ మీటింగ్కి అటెండ్ అవుతూనే ఉన్నాను. ప్రతి చోట సమస్యలు అని చెప్తున్నారండి. సార్ వాళ్ళు వస్తే అసలు సమస్య పోతాయి. ఎందుకంటే మన నియోజకవర్గానికి 2 డైమెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆ విషయం తెలియదు. నెమ్మకూరు వెళ్ళి చూస్తే నెమ్మకూరులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసేసారు. చిన్న విలేజ్ అది. అక్కడ కూడా నేను చెప్పదలసింది ఏంటంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. మన పిల్లాడు నీట్ ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఫస్ట్ ఇయర్ క్వాలిఫై కాల, సెకండ్ ఇయర్ మనం ఊహించిన విధంగా ఎయిమ్స్ ఢిల్లీలోనే సీట్ కొట్టాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ పిల్లాడికి తెలియని గిఫ్ట్ ఇచ్చేస్తారు. అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుని అత్యధిక మెజార్టీ, ఎందుకంటే మన తాడేపల్లి మండలమే మైనస్ వచ్చింది 2019లో. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. విషయం మీకు తెలియట్లా. రింగ్ మాస్టర్లు ఒక అమెరికాలో మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలి అంటే పెమసాని చంద్రశేఖర్ గారి కంపెనీ నుంచి కంపల్సరీ తయారవుతుందండి మెటీరియల్. మీకు తెలియదు ఆ విషయం. అంత గోల్డ్ డైమండ్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి మనం అందరం ప్రతిజ్ఞ చేసుకుని మే 13వ తారీఖు విపరీతమైన ఎండలైనా సరే మోటివేషన్, ట్రాన్స్పోర్టేషన్, మనం వెళ్ళి ఓట్లు వేద్దామని ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేస్తే ఏ సమస్య ఉన్నా సరే వాళ్లే తీర్చేస్తారు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్ సార్. తేజ ఎంప్లాయీ సార్. 2 టర్మ్స్ జనరల్ సెక్రటరీ చేశాను సార్. సో మా ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు సార్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సార్. అందరూ హైదరాబాద్కి వెళ్తూ ఉంటే విజయవాడకి వచ్చి ఆల్మోస్ట్ 13 years అయింది. సో ఇక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అనే నమ్మకంతో నేను ఉన్నాను. సో ఇక్కడే అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, ఇక్కడే ఉన్నాను. సో ప్రాపర్టీ ట్యాక్స్ గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు. సో లాస్ట్ టైం హైదరాబాద్తో పోస్తే ఇక్కడే కొంచెం ఎక్కువగా ఉండేది. సో క్యాపిటల్ సిటీ ఉంటుంది అనుకున్నాం. సో మళ్ళీ సెకండ్ గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకాస్త పెరిగింది. మళ్ళీ మంత్లీ ఇప్పుడు చెత్త ట్యాక్స్ పెరిగింది. దానిపైన మీ కమిట్మెంట్ చెప్తారా సార్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే 2014 నుంచి 2019 నుంచి. వాళ్ళు కావాలని ప్రజా వ్యతిరేకత పెంచేదానికి వాళ్ళు ఇచ్చే ట్యాక్సీలు పెంచారు. దానికి ల్యాండ్ అసెస్మెంట్, ఒక్క నిమిషం, వాల్యూ అసెస్మెంట్ పెంచారు. పెంచి దానివల్ల ట్యాక్సీలు పెంచారు. ఇప్పుడు అదనంగా కార్పొరేషన్ చేసినది ఇంకా పెరిగింది. వాస్తవం హైదరాబాద్ కన్నా ఎక్కువ ట్యాక్స్ ఈ రోజు ఎంటీఎంసీలో బాగుతున్నారు. అదే సమయంలో మంగళగిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చేతులు ఏనాడు ట్యాక్స్ పెంచారు. సో ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ట్యాక్స్ రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేసే బస్సు మేము తీసుకుంటాం. ఫాలో అప్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఏంటంటే అసలు ట్యాక్స్ ఇంకా పే చేసుకున్నందుకు బాధ లేదు, కాకపోతే ఏమీ లేవు, ఏ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. ఒకప్పుడు నేను సెక్రటరీ, ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్. ఆల్మోస్ట్ ఈ 5 years లో కనీసం దోమలకు మందు కొట్టిన రోజులు కూడా ఒక్క రోజు కూడా కొట్టలేదు. అంతకుముందు మీ గవర్నమెంట్ టైంలో మేము చాలా సార్లు ఎవరికి కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటా ఉన్నారు. అసలు దోమలు రాకూడదు. ఇప్పుడు నిమ్మకూరులో అన్నగారు చెప్పారు, భూగర్భ డ్రైనేజ్ చేసిన ఊర్లో దోమలు లేవండి. ఇట్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. సో దానిపైన మేము ఫోకస్ పెడతాం. మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలనే నా లక్ష్యం. డెఫినెట్లీ భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. ఈపీపీ ప్లాన్ ఏర్పాటు చేయాలి. అప్పుడే మనం మన సమస్యలు పరిష్కరించాలి. లేదా ఇప్పుడున్న గ్రోత్ ఆఫ్ అపార్ట్మెంట్స్ తో అది కానీ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. థ్యాంక్ యూ. నేను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్ దోమలతో. ఎందుకంటే మా పేరెంట్స్ హైదరాబాద్ లో ఉంటారు. విజయవాడ రండి అంటే ఇక్కడ దోమలు ఉంటాయి రాము అంటున్నారు. మేము అక్కడికి వెళ్ళాం తప్ప కనీసం నెక్స్ట్ సమ్మర్ అన్న వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. మరీ మీరు 1 year అన్ని అవగొట్టేయాలంటే మరీ అంత ఎక్స్పెక్టేషన్ కాదు. విల్ డూ ఇట్. ఐ డెఫినెట్లీ డెవలప్ ఇట్. విల్ డూ ఇట్ ఇన్ అ ఫేజ్ మ్యాన్. And the last question. అందరి తరఫున మీరు అడిగితే
నమస్తే సార్. ఓపెన్ అపార్ట్మెంట్ సార్. నేను ఇప్పుడు సివిల్ ఇంజనీర్ సార్. సార్ నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నాను. కృష్ణా నది వరద వచ్చినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ టీఎంసీస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ వాటర్ని మనం ఎనమదులు కుదురు కొండ దగ్గర కానీ ఒక చెక్ డ్యామ్ కానీ ఆర్సీసీ చెక్ డ్యామ్ కానీ కట్టుకోగలిగితే మనకి 3 రకాల అడ్వాంటేజ్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే టూరిజం డెవలప్ చేసుకోవచ్చు సార్ కృష్ణా నదిలో. దాంతో మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్. దానివల్ల మనకి ఏంటంటే వాటర్ మనకి ఏంటంటే ఇప్పుడు మేము మోటార్ వేసుకుంటే ఏంటంటే కాలుష్యం గురుగారు మీరు అడిగింది చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయాలి. చెక్ డ్యామ్ చేస్తే గ్రౌండ్ వాటర్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇది తప్పుతుంది అంటున్నాను సార్. ఆల్రెడీ నేను నా పైన చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. బ్యారేజ్ అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని క్లియర్ గా గతంలో నేను చెక్ డ్యామ్ ప్రొవైడ్ చేసి 4 to 5 feet వాటర్ స్టోర్ చేసుకోగలిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, టూరిజం డెవలప్ చేసుకోవచ్చు కృష్ణా నది. ఇటు చేయాలి, కృష్ణా నది మేము చేయాలి. మనకు ఉన్న కాలువలు కూడా కొన్ని తాడేపల్లి టౌన్ నుంచి వెళ్ళే కాలువలు కూడా వాంట్ క్రియేట్ చెక్ డ్యామ్స్. సో 3 అడుగులు నీరు పిల్లలుగా ఆడినప్పుడు పైన కూడా ఎక్కువ ఉండేదాన్ని కూడా ఎక్కువ హైట్ కాకుండా కరెక్ట్ గా చేస్తే వాటర్ కూడా స్టోర్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా టూరిజం కూడా క్రియేట్ చేయొచ్చు అనేది ఆలోచన. వన్ మోర్ థింగ్ సార్, కళాపట్నం రోడ్డు అక్కడ వరకు డెవలప్ అయింది సార్. ఆ డబల్ రోడ్ అయ్యి ఉంది. 2 kilometers ఆగిపోయింది సార్. దీన్ని కూడా టెక్ చేస్తే బాగుంటుంది. ఇసుక లారీలు వెళ్ళిపోతూనే ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ సార్. ఇసుకలో రోజు 3 కోట్లు సంపాదిస్తున్నాడు. నా పేరు నాగేశ్వరరావు అండి. ఆర్బిజి గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO. ఐఎమ్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. So I have a very good relation with your entire state, Andhra Pradesh, because I have launched 2 products in TDP government. That is Chandrana Bima is launched by me only through our company. So that is a very successful product launch. We are all have taken blessings from your father also, sir. You know that it will be very helpful to every urban and rural areas also. They helped a lot. And one more thing, we have given one more product is to given to your AP state. That will be a fund mobilization of AP TIDCO, means Andhra Pradesh Infrastructure Development Corporation. That last 5 years we have given very good service to fund mobilization to the government actually. We have an excellent track record earlier in Telangana area. At that time I worked under Kiran Kumar Reddy. So that experience sir has taken by me here itself. And one more thing, if you give me an opportunity, we want to launch 1 lakh jobs in entire Andhra Pradesh. We have that product is ready for you because already Telangana government is utilized sir that one. So definitely, if anything opportunity is there to establish in Andhra Pradesh, definitely will work under you sir. Thank you very much. Thank you. We will definitely take your contact and meeting. Thank you. ఈరోజు చాలా సమయం కేటాయించారు మీరు. సో మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఓర్పు సహనంతో 1 గంట ఆలస్యమైన మీరు మీ ఓట్ ఏ గుర్తుకు వేస్తారు? ఏ గుర్తుకు మీ ఓటు? అమ్మ మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ గారికి, మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యేకి. మీరు 2 ఓట్లు సైకిల్ గుర్తు గీసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖం మేమందరూ నేర్పుతున్నాం. అమ్మ ముందర మహిళలందరూ ఒక్కొక్కరు ఫోటో దిగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.